ఎలా ఫీల్ అవుతున్నారు? 3 రాజధానులు లేవు, అమరావతి శాశ్వత రాజధాని, అమరావతి ఆంధ్రుల రాజధాని, అమరావతి దేవతల రాజధాని. బ్రహ్మనాయుడు గారు, అమరావతి రాజధాని కాదు ఎప్పుడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చెప్పలేదు. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి చెబుతూనే ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా చేయడం కోసం అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టారు. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నాం, కేంద్ర ప్రభుత్వం దానికి చట్టబద్ధిస్తుందని చెప్పి చెబుతున్నారు. మీ అందరికీ గుర్తుందో లేదో, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అసెంబ్లీలో రాష్ట్రం విడదీయకూడదని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక అసెంబ్లీ తీర్మానం చేసి అర్జెంట్ గా పంపించారు. గుర్తుందా మీకు? గుర్తుందా సార్ బ్రహ్మనాయుడు గారు? గుర్తుంది. ఆ తర్వాత ఆయన ఒక పార్టీ పెట్టారు, ఆ పార్టీ పోటీ చేసి విడిపోయిన రాష్ట్రాలు కలుపుతానన్నారు. అవన్నీ సార్ అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ రాష్ట్రాన్ని విడదీయొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఆ కేంద్ర ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని విడదీసి 2 ముక్కలు చేసింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ డ్రామాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొంతసేపు ఏదో రాష్ట్ర ప్రజలందరూ ఎదురకుండా రాజధానికి వ్యతిరేకి అని చెప్పి చూపించే వ్యవహారం కోసం ఈ రోజు ప్రత్యేకంగా అసెంబ్లీ పెట్టి ఒక 5-6 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడానికి ఈ అసెంబ్లీ తీర్మానం ఉపయోగపడుతుంది తప్ప చట్టం అనేది అందరికీ తెలిసిందే. గతంలో ఇదే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందండి? రాష్ట్ర రాజధానులకు సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్పి ఇదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. ఈ రోజు మళ్ళీ వీళ్ళు అసెంబ్లీలో మేము తీర్మానం చేసాం, చట్టబద్ధత కోసం కేంద్ర ప్రభుత్వాన్ని పంపుతున్నాం, కేంద్ర ప్రభుత్వం రేపొద్దున చట్టబద్ధత ఇస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఎవరు కాదంటారు? ఖచ్చితంగా వీళ్ళు అదే చట్టం చేసి అమరావతి రాజధాని అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుని చట్టం చేసి అంగీకరిస్తారు. అంగీకరించకుండా ఎవరుంటారు? కానీ మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసెంబ్లీలో నారాయణ గారు మాట్లాడుతూ కమిటీలు వేశారు, ఆ కమిటీ వేసిన తర్వాత కమిటీలని మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బోస్టన్ కమిటీ తీసుకొచ్చారు, ఆ కమిటీ తీసుకొచ్చారు, 3 రాజధానులు అన్నారని చెప్పి ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 2014-19 మధ్య ఆ రోజున శివరామకృష్ణన్ కమిటీ అని ఒకటి వేసి కేంద్ర ప్రభుత్వం వేసింది ఆ కమిటీని. ఆ కమిటీ వేసి ఈ గుంటూరు ఇక్కడ ఇప్పుడు ప్రతిపాదించిన ప్రాంతంలో రాజధాని అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ పచ్చటి పొలాలు ఉన్నాయి, 1000 ఎకరాల భూమి పచ్చటి పొలాలతోటి ఉంది, ఇక్కడ రైతులు నష్టపోతారు, వ్యవసాయం నష్టపోద్ది అని చెప్పి శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ను కూడా పక్కన పడేసిన ప్రభుత్వం గతంలో 2014-19 మధ్య చూసాం. శివరామకృష్ణ కమిటీ రాజధానికి సంబంధించి దొనకొండను రాజధాని చేయమని చెప్పింది. 30,000 ఎకరాలు అక్కడ ప్రభుత్వ భూమి ఉందని చెప్పి దాన్ని ఎవరు పాటించారు? మా ఊరికి ఒక 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది దొనకొండ. మా ప్రాంతంలో రాజధాని ప్రాంతం అవుతుంది అనుకున్నాం, మా పొలాలన్నీ కోట్ల రూపాయలు పలుకుతాయి అనుకున్నాం. కానీ ఏముంది పరిస్థితి? తీసుకెళ్లి అమరావతిలో పెట్టారు, కాంప్రమైజ్ అవ్వాలి, మరి తప్పదు. అదే చెబుతున్నాను సార్, ఆ కమిటీ యొక్క రిపోర్ట్ నే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ రోజున ఈ రోజున మేము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతున్నాం, కేంద్రం చట్టబద్ధత ఇస్తుంది. కాదు, మండలిలో కూడా తీర్మానం పెట్టాలనే అనేటువంటి అభిప్రాయం ఉందా వైఎస్ఆర్సీపీకి? ఎందుకంటే మీకు బలం ఉంది కాబట్టి మండలిలో కాస్త. సార్ వాళ్ళకి నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో ఉంటే ఈ ప్రభుత్వం అదే తీర్మానాన్ని మండలిలో కూడా పెడితే అసలు అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి, అమరావతిలో జరుగుతున్న దోపిడీ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సాక్ష్యాధారాలతో బయటకు తీసుకొస్తుందని చెప్పి ఈ రోజున వాళ్ళ మండలిలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టలా. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాం, అమరావతిలో జరుగుతున్న దోపిడీ, తెస్తున్న అప్పుల కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అప్పుల ఊబిలో కూలిపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయమైన తప్పితే ఏదో అమరావతిని క్యాపిటల్ చేయకూడదు, లేకపోతే అమరావతి అనేది అమరావతి శాశ్వత రాజధాని మీరు ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ అమరావతిని మారుద్దాము అని అమరావతిలో నివసించే వారి మీద పడి మరి వారిని దారుణంగా వారిని ట్రోల్ చేయటం, వారి మీద పడి ఏడవటం, ఇవన్నీ అందరూ మారుకోవాలి. విజయసాగర్ రెడ్డి గారు 50,000 మందికి పట్టాలు ఇస్తే ఆ పట్టాలు కుదరదు అని చెప్పి రద్దు చేశారు. సమయం లేదు, మళ్ళీ చెప్తాం. విజయసాగర్ రెడ్డి గారు రమేష్ గారు దయచేసి విజయసాగర్ రెడ్డి గారు, ఇక అమరావతిని ఈ 3 సంవత్సరాలు అద్భుతంగా అభివృద్ధి చేస్తారని ఆశించవచ్చా?
ఖచ్చితంగా సార్, మేము 2014లో చెప్పాం, ఎక్కడైతే సెంటర్ అవుతుందో, ఏ ప్లేస్ అయితే సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఉంటుందో అక్కడ మనం క్యాపిటల్ పెట్టాలా, అందరికీ కూడా దగ్గరగా ఉండాలా, అన్ని ప్రాంతాలకు కన్వీనియంట్ గా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, అయ్యా 50,000 ఎకరాలు సేకరించండి, రాష్ట్రం మధ్యలో కట్టండి అని ఆయనే చెప్పాడు. కాబట్టి మేము అక్కడ ఆ ప్లేస్ చూస్ చేసాం. ఇప్పుడు ఆయన